చాలా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు. కానీ మైండ్ రిఫ్రెష్‌మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. "ఎందుకు తీసుకెళ్తున్నావు? ఆమె ఎవరని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని" సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్‌కి చేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్‌కెళ్ళినా, ఎక్కడున్నా గూడా "నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు? నా దగ్గరికి వచ్చేసేయ్" అని చెప్పేసి చాలా బ్లాక్‌మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడము. నాకు ఆడపిల్లుంది. స్వేచ్ఛ కూతురు అరణ్యాని గూడా పూర్ణ నా కూతురులాగానే చూసుకున్నాడు. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొనెళ్ళి ఆడిపిస్తుంటే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట. "అమ్మ, ఒక అక్క దగ్గరికెళ్ళి ఆడుకుంటున్నాను. ఒక ఆంటీ ఉన్నది. ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది" అని చెప్పేసి నా కూతురు చెప్పింది. నా కూతురు చెప్తే నాకు తెలిసింది ఇంకా అప్పుడు. ఏందో నాకు తెలీదు. తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో గూడా నాకు తెలీదు. కానీ ఇవన్నీ చేయొద్దు అరణ్య నువ్వు. నా పిల్లలతో పాటే అరణ్యని గూడా చూసుకున్నాడు. తనకి స్కూల్‌లో జాయిన్ చేశాడు. ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురుని ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు నిన్ను. అరణ్య, నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా? తీసుకొని మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది. ఇప్పుడు నా జీవితము ఏంటి? నా పిల్లల భవిష్యత్తు ఏంటి అరణ్య? నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి. నేను ఆయనను ఎలాగైనా కాపాడుకుంటాను.